హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఎంతోమందికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే ఏపీ శాండ్ ఇసుకనైతే మనం ఫ్రీగా ఏ విధంగా పొందాలి అనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళి sand3.ap.gov.in అయితే క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్గా ఈ విధంగా ఈ ఏపీ శాండ్ సైట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. లేదంటే ఏపీ శాండ్ అని మీరు గూగుల్లో టైప్ చేసిన ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ కింద జనరల్ కన్జ్యూమర్ లాగిన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీకు అకౌంట్ ఉన్నట్టయితే. లేనట్టయితే అక్కడ కిందనే క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అక్కడ జనరల్ కన్జ్యూమర్ రిజిస్ట్రేషన్లో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. అలాగే యాక్సెప్ట్ చేసి మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి. మీకు ఆధార్ కార్డుకి లింక్ ఉన్న ఫోన్ నెంబర్కి లేదంటే మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అక్కడ రిజిస్టర్ నౌ అని క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా మీ రెసిడెన్షియల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమనేది అయితే చూపిస్తుంది. అక్కడ మీరు మీ ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ మరియు తర్వాత మీ పేరు అవన్నీ అయితే ఆటోమేటిక్గా అదే క్యాప్చర్ చేస్తుంది మన ఆధార్ డీటెయిల్స్ని. తర్వాత మీరు డిస్ట్రిక్ట్ మరియు మీది రూరలా అర్బనా సెలెక్ట్ చేసుకోండి. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్, అలా మీ మండల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ విలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీ అడ్రస్ని అయితే పూర్తిగా ఎంటర్ చేయండి. డోర్ నంబర్ మరియు ఇతర డీటెయిల్స్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీరు ల్యాండ్ మార్క్ నియర్ బై ఏది ఉంటుందో మీకు స్కూలా, కాలేజా, లేకుంటే టెంపులా, అలాంటివి ఏది నియర్ బై మీకుంటే అది ల్యాండ్ మార్క్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీ పిన్ కోడ్ని కూడా ఎంటర్ చేయండి. మీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేసి రిజిస్టర్ నౌ అని క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది రిజిస్టర్ అయినట్టు మీ ఫోన్కి అయితే మెసేజ్ వస్తుంది. అలాగే మీకు డిస్ప్లే మీద చూపిస్తుంది అనమాట. అలాగే మీ ఫోన్కి మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అనేది మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అది ఏ నంబర్ అయితే మీరు ఇచ్చున్నారో ఆ నంబర్కి అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. యూజర్ నేమ్ వచ్చి మీ మొబైల్ నంబరే, అలాగే పాస్వర్డ్ వచ్చి మీ ఫోన్కి అయితే మెసేజ్ వచ్చి ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాప్చాని అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ పాస్వర్డ్ని అయితే ఇచ్చారంటే మీరు కొత్త పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోమని చూపిస్తుంది. అక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. తర్వాత క్యాప్చాని అయితే ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు టెక్నికల్ సపోర్ట్ పర్సన్స్కి సంబంధించి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అన్ని డిస్ట్రిక్ట్ల వాళ్ళవి అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. త్రీ డిస్ట్రిక్ట్స్ కలిపి ఒక టెక్నికల్ సపోర్ట్ పర్సన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్ అక్కడైతే మనకు చూపిస్తుంది. తర్వాత ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అందులో మీరైతే శాండ్ బుకింగ్ మీద క్లిక్ చేశారంటే ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఆర్డర్ శాండ్ నౌ అని కొడితే తీసుకోదనమాట. ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ బటన్ మీద అయితే క్లిక్ చేసి మీరు ప్రాజెక్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, మీరు ఏది కడుతున్నారో ఇల్లా, లేదంటే అపార్ట్మెంటా, లేదంటే హాస్పిటలా లాంటి డీటెయిల్స్ అయితే మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ ఇండ్లు కడుతున్నట్టయితే ఇంటికి సంబంధించిన ఫోటోను కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా ఫోటోను అయితే తీసి పెట్టుకోండి. ఇక్కడ ఈ విధంగా యాడ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్ అడ్రస్ దగ్గర మీ ఊరి పేరు ఎంటర్ చేశారంటే అక్కడ సెర్చ్లో క్లిక్ చేశారంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అనేది ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్కి మీకైతే శాండ్ ఇసుక అనేది రావడం జరుగుతుందన్నమాట.
ఇసుకగా అయితే మనం అమౌంట్ అయితే ఫ్రీనే. కానీ అక్కడ ట్రాన్స్‌పోర్ట్ ఛార్జెస్ మరియు కొన్ని ఇతర ఛార్జెస్ జీఎస్టీ లాంటివైతే మనమైతే పే చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ సెర్చ్ అడ్రస్ దగ్గర మన ఊరి పేరునైతే మీరు ఏ ఊరికైతే మీకు ఇసుక కావాలనుకుంటున్నారో ఆ ఊరి పేరైతే మీరు ఎంటర్ చేయండి. అక్కడ సెర్చ్ అయితే క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు ఆ మ్యాప్‌నైతే క్లిక్ చేసి దాన్ని జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకొని ఎక్కడికైతే మీకు ట్రాన్స్‌పోర్ట్ ఇసుక కావాలో అక్కడికైతే అక్కడ మీరు ఆ లొకేషన్ అయితే మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లాటిట్యూడ్ మరియు లాంగిట్యూడ్‌నైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నేనైతే మా విలేజ్‌నైతే సెలెక్ట్ చేసుకొని అక్కడ లాంగిట్యూడ్ మరియు లాటిట్యూడ్‌నైతే ఇచ్చాను. తర్వాత ప్రాజెక్ట్ నేమ్ వచ్చి మై హోమ్ అని పెట్టుకున్నాను. తర్వాత న్యూ కన్‌స్ట్రక్షన్ అక్కడ కన్‌స్ట్రక్షన్స్ ఏవనేటివి అక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. అవైతే మీరు ఎంటర్ చేయండి. కన్‌స్ట్రక్షన్ ఎన్ని స్క్వేర్ ఫీట్లు అనేది కూడా మీకు అక్కడ అడగడం జరుగుతుంది. అవన్నీ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నాకైతే మా విలేజ్ అయితే కొద్దిగా లేట్‌గా చూపించడం జరిగింది. అక్కడ మీరు ఏ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ లొకేషన్‌కి మీకైతే డెలివరీ అయితే ఇస్తారు శాండ్ అనేది. తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి ఇది మన ఆధార్‌లో ఉన్న అడ్రస్ అనమాట. సేమ్ ఆ డీటెయిల్స్ అయినా కూడా మనమైతే ఇక్కడ ఇవ్వచ్చు. లేదంటే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ మై హోమ్ అని అయితే ఇవ్వండి. న్యూ కన్‌స్ట్రక్షనా లేదంటే ఎక్స్‌టెన్షన్ చేసుకుంటున్నారా లేదంటే రెనోవేషన్ చేసుకుంటున్నారా అనేది అయితే అడుగుతుంది. ఎన్ని స్క్వేర్ ఫీట్లు కడుతున్నారని అడుగుతుంది. దాని తర్వాత అన్నం డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే రూరలా లేదంటే మండల్ సెలెక్ట్ చేసుకోండి. రూరలా, టౌన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మండల్ అలాగే మీ విలేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ల్యాండ్‌మార్క్ ఏదైతే మీకు దగ్గరలో ఉంటుందో ఆ ల్యాండ్‌మార్క్‌ని అయితే ఇవ్వండి. అలాగే అడ్రస్ పూర్తిగా టైప్ చేసి పిన్ కోడ్ అయితే ఇవ్వండి. తర్వాత సబ్మిట్ చేశారంటే నేనైతే మొబైల్ నంబర్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ మొబైల్ నంబర్ అడుగుతుంది. అక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ దగ్గర మీ మొబైల్ నంబర్‌నైతే ఇవ్వండి. తర్వాత నేను ఫోటోనైతే అప్లోడ్ చేయలేదు. తర్వాత మీరైతే ఫోటోనైతే ముందుగానే మీ ఫోన్‌లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. లేకుంటే ఫోటో తీసుకొని దాన్నైతే సేవ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఫోటోను అటాచ్ చేసిన తర్వాత సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు మీ డేటా అనేది ప్రాజెక్ట్ అనేది సేవ్ అవుతుందన్నమాట. దాని తర్వాత మీరైతే శాండ్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. కొద్దిగా ఈజీ ప్రాసెస్సే కానీ కొన్ని డీటెయిల్స్ అయితే నీట్‌గా తెలిసుంటే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రాజెక్ట్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సక్సెస్‌ఫుల్లీ అప్డేటెడ్ అని వస్తుంది. దాని తర్వాత మనకు మెయిన్ సైట్‌లోకైతే మళ్ళీ తిరిగి వెళ్ళడం జరుగుతుంది. ఆ సైట్‌లో మీరు తర్వాత అయితే ఈ విధంగా శాండ్ బుకింగ్‌లోకైతే రావచ్చు. ఇక్కడ ఆర్డర్ శాండ్ నౌ మీద క్లిక్ చేశారంటే మనం ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చి ఉంటామో ఆ ప్రాజెక్ట్ అయితే అక్కడ డిస్‌ప్లే అవుతుంది. అది డిస్ట్రిక్ట్ ఏదనేది సెలెక్ట్ చేసుకోండి. గెట్ శాండ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేశారంటే మీకు అక్కడ ఏ రోజులకి మీకు శాండ్ అవైలబుల్ అనేది చూపిస్తుందన్నమాట. నాకైతే 25వ తేదీకి అవైలబుల్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇది రాజంపేట దగ్గర ఉన్నట్టయితే నాకు చూపించింది. మాకు దగ్గరలో ఉన్న స్టాక్ పాయింట్ అదే కాబట్టి అదే అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత మీకు ఎంత శాండ్ కావాలి 1 మెట్రిక్ టన్నా 3 మెట్రిక్ టన్సా 5 10 12 18 20 వరకు అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ శాండ్ ఉందనేది కూడా అక్కడ చూపిస్తుంది. 146 మెట్రిక్ టన్స్ అయితే ఉన్నట్టు చూపించింది. దాని తర్వాత మీరు ఏ వెహికల్లో వెళ్ళాలనుకుంటున్నారు, ఓన్ వెహికలా లేదంటే డిపార్ట్మెంట్ అరేంజ్డ్ వెహికలా అనేది సెలెక్ట్ చేసుకోండి.
ఓన్ వెహికల్ అయితే ఆ వెహికల్‌కు సంబంధించిన నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డిపార్ట్‌మెంటల్ వెహికల్ సెలెక్ట్ చేసుకుంటే అది ట్రాక్టరా లేకుంటే 6 వీలర్ ట్రక్కా లేకుంటే 8 వీలర్ ట్రక్కా అనేది అడుగుతుంది. ఇక్కడ నేను ట్రాక్టర్ సెలెక్ట్ చేసుకొని 5 మెట్రిక్ టన్స్ అయితే ఇచ్చాను. 5 మెట్రిక్ టన్స్‌కి నాకు ట్రాన్స్‌పోర్ట్ ఛార్జెస్‌తో కూడా 4,917 అంటే ఆల్మోస్ట్ 5,000 అయితే చూపించిందనమాట. ఇంకా వేరే ఏ ట్రక్ కానీ లేకుంటే లారీ కానీ ట్రాక్టర్స్‌లో తక్కువ కానీ ఎక్కువ కానీ ఉన్న మెట్రిక్ టన్స్‌కి ఎంత అమౌంట్ పే చేయాలనేది ఇప్పుడు మీకు అన్నీ నేను చూపిస్తాను. 6 ట్రై ట్రక్‌లో 10 మెట్రిక్ టన్స్‌కి మనకి ఎంత అమౌంట్ పడుతుందనేది అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇది డీటెయిల్స్ అయితే రాంగ్‌గా ఉన్నాయి. అది డేటా అనేది ఫెచ్ అవ్వలేదు. కాబట్టి 4,387 అని చూపిస్తుంది. అదైతే కాదు. 10 టైర్ మెట్రిక్ టన్‌లో 20 మెట్రిక్ టన్స్‌కి ఎంత పడుతుంది అనేది ఒకటేసారి అయితే క్యాలిక్యులేషన్ చేశాను. 16,510 రూపాయలైతే చూపించిందనమాట. 10 టైర్ లారీలో 20 టన్నులైతే 18 టన్నులైతే మెట్రిక్ టన్నులైతే మనకు 15,000 రూపాయల దగ్గర అయితే అమౌంట్ చూపించింది. అలాగే 6 టైర్ దాంట్లో మనకి 12 మెట్రిక్ టన్స్‌కి అమౌంట్ ఎంత పడుతుందని చూస్తే దాదాపు 10,530 రూపాయలు అనేది అక్కడ నుంచి మనకు ట్రాన్స్‌పోర్ట్ ఛార్జెస్ అనేది పడడం జరిగింది. కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ మరియు సెక్యూరిటీ కాస్ట్ అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ స్టాట్యుటరీ లెవీస్ మరియు ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటున్నారు. టువర్డ్స్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ వచ్చి 0 అన్నమాట. ఇక్కడ ట్రాక్టర్‌లో 3 మెట్రిక్ టన్స్‌కి అమౌంట్ వచ్చి 2,950 రూపాయలు అనేది మనకి చూపించడం జరిగిందనమాట. ఓన్ వెహికల్ అయితే మీరు ఓన్లీ స్టాట్యుటరీ లెవీస్ మరియు ఆపరేషన్ ఛార్జెస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత నేనైతే ఈ డీటెయిల్స్ అయితే మొత్తం అయితే ఒకసారి చెక్ చేసుకొని మనకి కావాల్సిన అమౌంట్ ఎంత శాండ్ అయితే అవసరం ఉంటుందో దాన్నైతే సెలెక్ట్ చేసుకొని గెట్ ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జెస్‌కి మీద క్లిక్ చేసి దాని తర్వాత అక్కడున్న చెక్ బాక్స్‌ని అయితే క్లిక్ చేసి మీరు అక్కడ ఇచ్చిన క్యాప్చాని అయితే ఎంటర్ చేసి పే నౌ అని అయితే క్లిక్ చేయండి అనమాట. దాని తర్వాత మీకు పేమెంట్ సైట్‌కి అనేది వెళ్ళడం జరుగుతుంది. మీకు ఈ విధంగా శాండ్ ఆర్డర్ కన్ఫర్మేషన్ అని మొత్తం డిస్ప్లే అయితే చూపించడం జరుగుతుంది. అక్కడ మీకు ఆన్లైన్ పేమెంట్‌కి అయితే లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. ఆ ఆన్లైన్ పేమెంట్ చేసిరంటే మీకైతే అమౌంట్ కట్ అయిన తర్వాత మీకు రిసిప్ట్ అనేది రావడం జరిగింది. వితిన్ 24 అవర్స్‌లో మీకైతే శాండ్ అనేది మీ ఇంటికైతే రావడం జరుగుతుందనమాట. ఇది ఈ శాండ్ బుకింగ్ ప్రాసెస్ అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీరు అమౌంట్ అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. అది డెబిట్ కార్డ్నైనా యూజ్ చేసి క్రెడిట్ కార్డ్నైనా యూజ్ చేసి అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.